సత్యావిఘ్నకరార్వాత్ పంచావర్షపూజితాం సత్యప్రమోదతీర్థాన్ని నవమిమ్యాయ సుదామ్యహం. కార్తీక మాసము లోపట విశేషమేమిటిదంటే వటవృక్షము కింద ఏదైతే ఉసిరిగాయ చెట్టు కింద ధాత్రి నారాయణ శివపార్వతులు కలిసి ఉంటారు కార్తీక మాసంలో. అందుకొరకని ప్రాతకాలే పొద్దున పుటలేసి ఉత్తమో తారకోపేతు తారలు వెళ్ళేటి సమయం లోపట స్నానం చేసి శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఉసిరిగాయ మీద దీపం పెట్టుకోవాలి. ఈ యొక్క విశేషము. మరియు వైకుంఠ చతుర్దశి నాడు ఉసిరిగ చెట్టు కింద వంటలు చేసుకొని భోజనము కూడా చేసుకోవాలి. ఆ ఉసిరిగ చెట్టు కిందనేగిన భోజనమేగిన చేస్తే ఎప్పటికి కూడా మనకు పరమాత్ముడు ధాత్రి నారాయణ ఉసిరిగాయలు ఎంత ఉండదో అంత బంగారం ఇస్తాడు అని ఒక ప్రమాణము. అయితే ఈ కార్తీక మాసం లోపల ఎవరైతే ప్రొద్దున పుటలేసి స్నానము చేసి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి అక్కడ ఉన్నటువంటి సౌభాగ్యవతులకు తాంబూలము ఆ పురోహితుడికి శాలిగ్రామ దానము కానీ కూష్మాండ దానము కానీ విశేషమైనటువంటి ఫలము. అలాగే ప్రతి కార్తీక మాసంలో సోమవారం నాడు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి శివునికి 33 పిండి దీపాలు కూడా వెలిగించుకుంటే అతి ఉత్తమము అని ఈ కార్తీక మాసం లోపల చాలా విశేషమైనటువంటిది. ఉసిరి చెట్టు కింద మస్తుగా మంచిగా ఉండాలి. దీనిలో మొత్తం అట్లా పోయేది ఇంటి పెట్టాలి. సరే సరే వస్తుంది. నంది కూడా ఉంది పక్కన.